రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే గోనెపట్ట ఎప్పుడు కట్టుకుంటాము? భయంకరమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు మనలను మనము తగ్గించుకొని ఆ బాధ నుంచి, ఆ మరణ వేదన నుంచి, ఆ శ్రమల నుంచి మనలను మనము తప్పించుకోవటానికి, కాచుకోవటానికి మరి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండటము అనేది ఆ దినములలో ఆచారంగా ఉండేది. మరి అయితే అలాంటి గోనెపట్ట కట్టుకున్నాడంటే ఒక వ్యక్తి తీవ్రమైన విచారంలో ఉన్నట్లు, అతనికి ఇక సంతోషము లేదు, దుఃఖము అతన్ని ఆవరించి ఉన్నదన్నమాట. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఏ ఒక్కరినైనా సరే దేవుడు సంతోషభరితులుగా చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన అలాంటి వారికి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడంట. మరి ఆ రీతిగా ఆయన సంతోష వస్త్రాన్ని ధరింపజేసినప్పుడు మరి ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించేలాగున మన హృదయము మారిపోతుంది కదా. మరి ఒక వ్యక్తి ఏదో ఒక తీవ్రమైన అపాయం జరిగిపోతుంది, ఇక దానిలో నుంచి నేను బయటకు రాలేను, ఇక ఇది నాకు జీవితాంతము ఉండవలసిందే అని తలంచినప్పుడు జీవితాంతం అవసరం లేదు, ఇప్పుడే అది పోతుంది, ఇక ఎన్నటికీ అది రాదు అని ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం గనక జరిగినట్లయితే అతనికి పట్టజాలనంత సంతోషము ఎలాగున కలుగుతుందో అలాగే దేవుడు కలుగజేస్తాడంట. ఆయన ప్రతి ఒక్కరూ ఎవరైతే బాధ కలిగిన హృదయంతో తన యొద్దకు వస్తారో వారిని ఆదరించి వారి యొక్క దుఃఖాన్ని తీసివేసి సంతోషమును వారికి అనుగ్రహించి ఉల్లాసముగా వారు ఆయన నామాన్ని స్తుతించేలాగున నిత్యము ఆయనకు మొరపెట్టి సంతోషించి ఆనందగానములు చేయులాగున ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము అంత అద్భుతముగా ఉంటుంది. కాబట్టే అనేక మంది భక్తులు ఆయన సన్నిధానాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధానమునకు వచ్చి గోజాడి ఆయన యొద్ద నుంచి వచ్చేటువంటి గొప్ప ఆదరణ కోసం వారు కనిపెట్టుకుంటూ ఉంటారు. వారిని కూడా ఆయన ఏమాత్రము నిరాశపరచడు. చక్కగా వారందరూ కూడా ఆయన మార్గములలో నడుచుకునేటట్లు ఆయన కృప చూపిస్తాడు. చక్కగా వారందరికీ కూడా ఆ యొక్క దీనస్థితిని తీసివేస్తాడు. అద్భుతమైనటువంటి రీతిలో కృంగిపోయిన స్థితిలో వారిని ఆదరించి వారికి సంతోషము, సమాధానము, శాంతి కలిగినటువంటి జీవితాలను ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు వారు తమ స్థితి అంత త్వరగా మార్పు చెందుట చూసి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. ఒకరోజే కాదంట, ఇక అది జీవితకాలం ఉండేటువంటి బాధను దేవుడు క్షణమాత్రంలో తొలగించి వేసినప్పుడు ఆ సంతోషము జీవితకాలం ఉంటుంది కదా. జీవితకాల బాధ పోయి జీవితకాల సంతోషము మన జీవితాలలోనికి వచ్చేస్తుంది. అట్టి రీతిగా దేవుడు మన పక్షమున కార్యములు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. మనమందరము కూడా మరి మన ముందు ఉన్నటువంటి భక్తుల వలె దేవుని యొద్దకు వెళదాము, ఆయన శక్తిని ఆశ్రయించుదాము. ఆయన శక్తి సంపన్నుడు, కృపా సత్య సంపూర్ణుడు. కాబట్టి అలాంటి దేవుని యొద్ద మనము ఎల్లప్పుడూ కూడా సమాధానాన్ని వెతుకుదాము, ఆదరణను పొందుకుందాము, సంతోషమును ధరింపజేసుకొని ఈ లోకంలోంచి ప్రతి శ్రమ పైన విజయాన్ని సాధించి ఆయన నామాన్ని ఘనపరుద్దాము. ఆయన యొక్క కృప నిత్యము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడవైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రతిరోజు నూతనముగా మా ఎడల నీకు పుట్టుచున్న వాత్సల్యతను బట్టి నీకే స్తోత్రాలు. ప్రతిరోజు మమ్మల్ని క్రొత్తగా ప్రేమిస్తూనే ఉన్నావు. మా పాత గత రోజు పాపాలు కూడా నీవు జ్ఞాపకం చేసుకోకుండా మమ్మల్ని నూతనమైన ప్రేమతో, వాత్సల్యతతో ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి నీకే వందనాలు. అవునయ్యా, మేము విచారంతో, తీవ్రమైన మనోదుఃఖంతో గోనెపట్ట కట్టుకున్న వారి వలె ఉన్నప్పుడు నీవు వచ్చి నీ యొక్క దక్షిణ హస్తమును చాచి బాహుబలము చేత మమ్మల్ని
ఆదరించి మాకు అద్భుతమైనటువంటి రీతిగా సంతోష వస్త్రాన్ని ధరింపజేసినటువంటి దేవుడవు. దానంతటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మరి నీవు నిత్యము నిన్ను స్తుతించేటట్లు కృప మాకు అనుగ్రహించి, జీవితకాలంలో మాకు ఉంటుంది ఈ బాధ అనుకునేటువంటి పరిస్థితి నుంచి మరి క్షణమాత్రంలో మమ్మల్ని విడిపించి జీవితకాల సంతోషంతో మమ్మల్ని నింపి నీ నామాన్ని ఘనపరచుకోండి. ప్రతి ఒక్కరము కూడా నీ నామాన్ని మహిమపరిచే వారముగా ఈ లోకంలో జీవించగలిగేటట్లు నీ ఉన్నతమైన కృప మా అందరి ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్నే ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.